అందుకని నువ్వు ఏం చేసావు చెప్పు, డైరెక్ట్గా తప్పు ఏం చేసావు చెప్పు. మీ నా మామ తలుపు కొట్టాడు, సంసారం చేయమన్నాడు, ఆ తర్వాత నువ్వేం చేసావు? అంతలో వాళ్ళ కొడుకు వచ్చింది మేడం మా ఇంటికి. వచ్చి వాళ్ళ నాన్నని ఇంటికి పంపించి నేను డోర్ పెట్టి పడుకున్నాను మేడం. రాత్రంతా డోర్ కొట్టింది మేడం. లేకపోతే అసలు బయటికి వస్తావా రావా, మా ఇంట్లో ఇట్లా బురదైంది, నేను ఇంటి పైన పడుకుంటా, బిస్తర్లేమనేసి డోర్ కొట్టింది మేడం. డోర్ కొడితే రాత్రి 3 గంటలకు తీసిన మేడం. 8 o'clock నుండి డోర్ కొడితే 3 గంటలకు తలుపు తీసిన మేడం. తలుపు తీసి బిస్తర్లు ఇచ్చిన మేడం. పైన పోయి పడుకో, ఇంట్లో అయితే వద్దనేసి చెప్పిన మేడం. అయితే వద్దు, పైన వచ్చి బిస్తర్లు వేసి వెళ్ళిపో అనేసి చెప్పింది మేడం. అయితే పైనకి వెళ్ళి బిస్తర్లు వేసిన మేడం. వేస్తే బలవంతంగా చేయి లాగి అటు ఇటు అయ్యి నేను కాలు జారి స్లిప్ అయి పడ్డాను మేడం. కాలు ఎరిగిపోయింది. లోపల పడుకోయింది మేడం. ఎందుకెళ్ళి కింద పడ్డది మేడం. అక్కడ నుండి లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టి, ఈ విషయం ఎవరితో చెప్పకు, నీ పరువు పోతుంది, మనం పెళ్లి చేసుకుందాం, ఎలాగైనా నీ పెళ్లి చేసుకోవాల్సింది. నుంచి కింద పడి కాలు ఎదిగితే ఎందుకు విషయం ఎవరికి చెప్పకూడదు? నువ్వు కరెక్ట్ గా జరిగింది చెప్పమ్మా. నువ్వు అతను తీసుకెళ్ళావు, నువ్వు పైన పడుకోబెట్టావు, పైన పడుకోబెడితే అతను చేయబట్టుకు లాగాడు, కింద మీద పడితే నీ కాలు ఇరిగింది. కాలు ఇరిగితే ఎందుకు చెప్పకూడదు? అక్కడ ఏం జరిగింది కరెక్ట్ గా చెప్పు. మీరిద్దరు ఏం చేశారు చెప్పు. మీరిద్దరు చేసిన తప్పు చెప్పు. నువ్వు తప్పు చేశానని చెప్పు. అక్కడ అది వదిలేసి కాళ్ళు చెయ్యి లాగాడు, కాళ్ళు లాగాడు, ముక్కు లాగాడు, నాకు కాలు ఇరిగింది, ఎవరితో చెప్పొద్దు అన్నాడు, అట్లా చెప్పొద్దమ్మా. తప్పు జరిగింది, తప్పు చేసావు, నువ్వు ఎవరినో ప్రేమించావు, ఆడిని ఇంటికి పిలుచుకున్నావు, ఆడొచ్చాడని తలుపు తీసావు, నీకు నచ్చి ఇష్టపడే తీసావు, నీకు కావాలనే తీసావు. ఇదేళ్ళ వాడేదో అడిగాడు, నువ్వు కన్విన్స్ అయిపోయి నువ్వు వెళ్ళి ఆడితో తప్పు చేసావు. ఇది జరిగిన కథ. ఏమో ముందు నువ్వు 2-3 మాటలు వద్దని చెప్పుండొచ్చు. మళ్ళీ అతను ఏదో నిన్ను బ్రతిమలాడితే నువ్వు అతను పిలిచి లోపలికి ఎలవ చేసావు, అతను పడుకోమన్నావు, అతను ఏదో అడిగాడు, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు తప్పు చేసావు. ఇది జరిగింది. ఈ తర్వాత ఏంటి చెప్పు స్టోరీ. నేను నడిచే కొద్దీ తన మాటలు చేంజ్ అవుతూనే ఉన్నాయి మేడం, ఆయన మాటలు. అయితే మా మామ గారికి అడిగిన, మీ కొడుకు ఇలా మాట్లాడుతుండు, నువ్వు కూడా ఇంటికి వచ్చి మాట్లాడినావు కదా మామ, మరి నా పరిస్థితి ఏంటంటే అతనికే తెలుసు అనేసి చెప్పేశారు మేడం. అంటే నువ్వు నడిచే కొద్ది అంటే నీ కాలు బాగా అయ్యే కొద్ది మీ ఆయన మాటలు మారా? ఏం మారే? అంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్నే పెళ్లి చేసుకోవాలని ఏమైనా రూల్ ఉందా, నీలాంటి వాళ్ళు నాకు 50 మంది క్యూలో ఉన్నారు, మరి వాళ్ళని ఏం చెయ్యాలి అనేసి మాట్లాడుతున్నారు మేడం. తలుపు కొడితే తలుపు తీసి బిస్తర్లు ఇచ్చి పడుకుంటే ఇదే అవద్దని తెలిసిందా నీకు అప్పుడన్నా? 18 ఏళ్ల వయసున్న అమ్మాయికి ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఎవరినో లవ్ చేస్తే ఆ నైట్ ఇంటికి వస్తే నువ్వు పిలిచి బిస్తర్లు ఇచ్చి పడుకోబెడితే ఏమవుద్ది? ఇదే కదా అవుద్ది. తర్వాత ఏం చేసావు? నెక్స్ట్ మా నాన్నగారికి చెప్పాను మేడం, ఇలా సంగతి వాళ్ళ మూలంగా నా కాలు ఎరిగింది అనేసి మా నాన్నతో చెప్పాను మేడం. మా నాన్న తాండ నాయకుడు మా మామ ఇద్దరికి పిలిపించి అడిగారు మేడం, మీ మూలంగా మా కూతురు కాలు ఇలా అయింది, మరి అమ్మాయిని ఏం చేస్తాడో చేయండి అనేసి మా నాన్న చెప్పారు మేడం. మా అమ్మాయి నాశనం అయిపోయింది మీ కొడుకు వల్ల, మీ కొడుకు మా అమ్మాయిని పాడు చేశాడు, అందుకని ఏం చెయ్యాలి అని అడిగారు. అది చెప్పు. మీరు పెట్టిన కేసు మూలాన కనుక ఇప్పుడు మీరు మేడం తోటి వచ్చి నేను కలిసి ఉంటాను అని అంటే, ఈ జైల్లో కలిసి మొగుడితో కలిసి ఉండాలంటే అంత కేసు పెట్టిన తర్వాత కలిసి ఎలా ఉంటావమ్మా? ఇప్పుడు అతను లోపలే పెడతారు, కలిసి అట్లా ఉండాలనుకుని అతని మీద అంత కేసు పెడతావు నువ్వు? అది ఇంపాసిబుల్. నీ చదువు వేస్ట్, నీ చదువు వేరే, నీ థింకింగ్ వేరే. అది నీ చదువుకి నీ థింకింగ్కి సంబంధమే లేదు ఎక్కడా కూడా. చదువుకున్న వాళ్ళు ఆలోచించే పద్ధతిలో నువ్వు ఏది ఆలోచించవు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తుంది కదా మ్యామ్, ఇట్లా అతను ఏదో అమ్మాయికి ఏదో పోసారు, పాలు ఏదో విషం పోసారు, అది వచ్చి లైక్ దట్ వాస్ బిఫోర్ హర్ ప్రెగ్నెన్సీ ఆర్ వెన్ షీ వాస్ ప్రెగ్నెంట్? ప్రెగ్నెన్సీ అయిన తర్వాత? లేదు మేడం, మార్చిలోనే మేడం. మార్చి నుండి. అంటే ఫస్ట్ నాకు అది జరిగిన తర్వాతనే అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందా? లేదండి, అది అయిన తర్వాతనే, ప్రెగ్నెంట్ అయిన తర్వాతనే అబ్బాయి పోసాడని. అబ్బాయి పోసాడని చెప్తుంది. అంతకు ముందు వరకు అతనితో సంసారం చేసి ఆ తర్వాత ఈ అమ్మాయి అలా అతను చేసేసాడు, ఈ అమ్మాయి కంప్లైంట్ చేసి హార్డ్లీ అమ్మాయి కంప్లైంట్ పెట్టిన దానికి అతని బిహేవియర్ కి మధ్యలో చాలా తక్కువ టైం. అంటే మీరు ఒక పక్కన సంసారమే, గొడవలేనా మీకు? ఎవరైనా చేస్తారా పని అలాగా? చేయరు మేడం. మేము కేసు పెట్టిన తర్వాత కేసు ఆపి వీళ్ళు మేము మళ్ళీ తీసుకెళ్తాము అని పెద్దవాళ్ళతోటి, మీలాంటి పెద్దవాళ్ళతోటి మాట్లాడి మళ్ళీ తోలుకెళ్తే ఎందుకు పంపిస్తారు మీరు? ఈ కేసులు ఉన్నప్పుడు అట్లా పంపారు కోర్టులో చెప్పి రాయించుకుని ఇందుకని చెప్పి మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ పిలుస్తారు. విను, ఈ కేసులు పంపించేటప్పుడు
కొన్ని జాగ్రత్తలు తీసుకుని అబ్బాయి నువ్వు బాగుండాలని కౌన్సిలింగ్ చేసి పంపించిన తర్వాత నెల నెల మళ్ళీ పిలిచి బాగున్నారా లేదా అని మళ్ళీ చెక్ చేస్తారు. ఉండమ్మా, మాకు తెలుసు, మేము వింటున్నాం, ఈ ప్రపంచంలో ఇక్కడ ఇంతమంది వింటున్నారు, ఇంతమంది మీకు ఎవరికన్నా అమ్మాయి చెప్పేది అమ్మాయి విధంగా ఉందా పోనీ చెప్పండి. మరి అంత బుర్ర తక్కువ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీకు తగ్గట్టుగా మీ అమ్మాయి మంచిది, మీరు మంచి మీకు అబద్ధం చెప్పాలని అవసరం లేదు. కరెక్టే, మీరు అబద్ధం చెప్పట్లేదు. పెద్దవాళ్ళు గ్రామ పెద్దలు మరి వెళ్ళమ్మా కేసును ఆపేస్తాను నేను ఉన్నాను కదా అని పెద్ద మన జడ్పీటీసీ ఆపి మళ్ళీ పంపించాడు. సరే, ఇప్పుడు మేము కాదంటమ్మా. పంపించాడు బాగానే ఉంది. మీరు వెళ్ళి నీ సంసారం సరి చేసుకున్నాక నువ్వు కడుపుతో ఉన్నావంటే అర్థం ఉంది. నేను చేసుకొని పో, నీలాంటి వాళ్ళు 50 మంది నా క్యూలో ఉన్నారని నువ్వు చెప్తే నేను చెప్పింది కరెక్ట్ అని అదే కదా చెప్పాడు అబ్బాయి. ఎందుకు వెళ్ళి పెళ్లి చేసుకుంది అమ్మాయి? ఎందుకు చేసుకోవాలనుకుంది? ఒకసారి తప్పు జరిగింది కాబట్టి చేసుకోవాలనుకుంది. అప్పుడే అతని క్యారెక్టర్ అర్థమైంది. అని నేను చెప్పింది తప్పేమన్నా ఉందమ్మా నేను అడిగేది? అర్థమైందా లేదా నీకు? అయిన తర్వాత సరే అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు కడుపుతో వెళ్ళి మళ్ళీ అంత గొడవలు ఉన్నా కూడా వెళ్ళి నువ్వు కడుపు తెచ్చుకున్నావు. సరే, కడుపుతో ఉన్నప్పుడు అన్న నువ్వేం ఆలోచించిన? అప్పుడే కాంప్రమైజ్ అయి పెళ్లి చేసుకున్నదాన్ని. ఇప్పుడు నాకు కడుపు ఉంది కదా, నా మొగుడి మీద అట్లాంటి కేసు పెడితే వెళ్ళి ఇక్కడ జైల్లో ఉంటాను, నేను ఎట్టా బతుకుతానని అప్పుడన్నా ఆలోచించాలి కదా. నాకైతే మటుకు అతని వల్ల నీకు నష్టం అనే కంటే నీకు కష్టం అనే కంటే నీ వల్ల అతనికి ఎక్కువ కష్టం జరిగిందని నాకు అనిపిస్తుంది. సరే, పక్కన పెడితే ఏదైనా మీ కుటుంబం. అతను రేపు మంచి ఉద్యోగం చేస్తుంటే బాగుపడి ఉంటే నిన్నే కదా బాగా చూసుకునేవాడు. అది చంకనాగిపోయింది కదా. ఇప్పుడు నువ్వు చేసుకున్నావు నీ లైఫ్. ఎవడు స్పాయిల్ చేశాడు నీ లైఫ్? నా లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయింది కదా మేడం అంటున్నావు. నీ లైఫ్ నువ్వు స్పాయిల్ చేసుకున్నావు. సరే, స్పాయిల్ చేసుకున్నావు, అయ్యింది. ఒక కుటుంబం ఏదో కాంప్రమైజ్ అయ్యి బతుకుదామని లేకుండా మొత్తం అతను చంకనాగిపించావు. ఇప్పుడు ఆ జాబ్ పోయింది, మంచి జాబ్ వచ్చేది కదా, నువ్వే కదా బాగుపడేదానివి. మంచి జాబ్ ఉంటే పెద్ద ఎలిగేషన్స్ కూడా ఏం చెప్తుంది సార్? పెళ్లి చేసుకున్నాక ఎందుకు ఇన్నిసార్లు గొడవలు వచ్చాయి? వీళ్ళిద్దరికి ఏం చేశారు సార్? వాళ్ళు మెడలో పాము వేశారు, అదొక ఎలిగేషన్. ఓకే, ఎలిగేషన్ అంటే చేశాడని చెప్తున్నా, నేను చేయలేదని అంటే. నువ్వు చూసావు, నేను చూసాను, ఆయన చూసాడు. నువ్వు చెప్పిందే మేము చెప్తున్నావు. నీకు కడుపు చేసుకున్నావు, పని కడుపు చేసుకున్నాకన్నా మొగుడు కావాలంటున్నా. మొగుడు కావాలని కడుపు చేసుకున్న దాన్ని, మొగుడు కావాలనుకున్న దాన్ని మొగుడు మీద అట్లాంటి కేసు వేసి లోపల పెడితే వాడు ఎలా బయటకు వస్తాడు అనుకున్నావు? ఇప్పుడు మదన్ గారు, మీరు కూడా మరి అంత చెయ్యక్కర్లే. ఎక్కడో ఏదో కెలుక్కోకుండా మనకేది రాదు. నేనేమీ చేయలేదు అంటే నమ్మేయడానికి ఇక్కడ ఎవరైనా పిచ్చోళ్ళమే లేవు. దులిపేసుకోవచ్చు అన్నప్పుడు దులిపేసుకుంటాం, కానీ మొత్తం ఇప్పుడు ఏదో మట్టి అంటుకుంటే దులిపితే మొత్తం మట్టిపోదు, ఎక్కడో ఏదో అతుక్కుంటుంది. అలా అతుక్కున్నప్పుడే తెలిసేది మనకి. నువ్వు దులిపేసుకుందాం అనుకున్నావు, అది పోలే. కనీసం మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకుంటారని నేను మాట్లాడుతున్నా. దీనివల్ల ఏదో జరిగింది మళ్ళీ తిరిగి రాయలేవు, తిరిగి మీ పోయిన జీవితం మీకు రాదు. ఇప్పుడు ఆ అమ్మాయి అంటున్నది కూడా ఏదో అమ్మాయికి తిరిగి రాదు. ఇప్పుడు యాక్చువల్గా చూస్తే గొడవే లేదు కదా సార్, ఆవిడే కలిసి ఉండాలి. కొట్టి నీకు కొంత కొట్టినా నీకు పెయ్యి మొద్దు వారిపోతుంది, నీకు ఇట్లినో అట్లినో అని కరెంట్ షాట్లో వైరు పెట్టి బోల్డ్ కాడికి ఎత్తుకుపోయింది. 21 రోజు బావి కాడికి పోయి పనులు చేపించి నాటేపించిండు. కళ్ళు చీకట్లు వచ్చి పడిపోయిన కట్ట మీద. ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి మీరు నేర్చుకున్నారు. నువ్వు చేసిన తప్పుకి నువ్వు లాజిక్ చెప్పక దయచేసి. చాలా అసహ్యంగా ఉంది నువ్వు మాట్లాడడం. అవును, నీతోనే ఉంటాడని చెప్పాడు, ఆమె జీవితం నాశనం అయిపోవాలి. అప్పుడు చెప్పొచ్చు కొట్టి నువ్వు ఎవడెవరో నాతో ఉండడానికి అని పంపిస్తే నువ్వు ఆడదానివి. ఏ విధంగా నువ్వు చేసింది రైట్ అని నువ్వు ధైర్యంగా కూర్చొని మాట్లాడుతున్నావు అమ్మ ఇక్కడ? నీకేమీ తెలియదని బయటకు వెళ్ళి చెప్పు. మామూలుగా ఊయరెవరు? ఒక ఆడపిల్లని వచ్చి నేను పక్కన పడుకోబెట్టుకోవడానికి నేను పెళ్లి చేసుకుంటాను మగవాడు చెప్పడా?